హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము చెట్ల కింద వండుకొని తినడానికి వెళ్తున్నాము. బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడే. నేను రొట్టెలు కూడా ఇక్కడనే ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ కర్రీ మాత్రమే అక్కడ వండుకోవాలి. మేమైతే లగేజ్ మొత్తం ఇట్లా ప్యాక్ చేసుకున్నాము. అక్కడ మనకు ఏమేమి అవసరం అనేవి ఇవి మా సంచులు అన్నమాట. కొన్ని అయితే మా అత్తమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను రైస్ ఒకటే తీసుకెళ్తున్నాను, మిగతా సామానాన్ని మా అత్తమ్మ తీసుకొని పోయింది. మా ఆయన వాళ్ళ తాత, పాపం మా తాతని ఇక్కడనే వదిలేసి వెళ్తున్నాము మేము. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. బయట అయితే వర్షం పడేటట్టే ఉంది. మొత్తం ఇటు విలేజ్ వైబ్. తాండు లెక్కచ్చగా ఇవి kaya same tani atau tu sih wow ఫైనల్గా మేము వండుకొని తినే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడే అన్నమాట. ఇటైతే మొత్తం విలేజ్ వైబే ఉంది. నాకైతే మస్తు నచ్చేసింది. అసలు ప్లేస్ అయితే సూపర్ ఉంది. వెదర్ కూడా మాకు సహకరించినట్టు అనిపించింది నాకైతే. కాయ్ గర్రదాం ఎవడి సే హాయ్ గో. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అల్లనేరు పండు తింటున్నాను, కారం పొడి వేసి. నేనైతే ఈరోజు చెట్లలోకి వచ్చిన. నేనైతే పేషెంటే ఉన్నాను, నేనైతే నార్మల్గా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ చెట్లలో వచ్చినాము. వనభోజనాలకు సొలై చేస్తున్నారు. అక్కడైతే ఆటపోతుని వస్తున్నారని మేము వెదర్ బాగుందని ఇటైతే ఫోటో దిగడానికి వచ్చాము. చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుంది. నాకైతే విలేజ్కి వచ్చినట్టు ఫీలింగే వచ్చింది. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. వదినా చిన్నక్క, వదినా చిన్న వదినా, అక్క, వదినా, కోడలు. వెదర్ బాగుందని మేమైతే ఫోటోలు దిగేసి ఇక మేము వండుకొని తినే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా మటన్ కట్ చేయలేదు, ఆడ మటన్ కట్ చేస్తున్నారు. మేము మటన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్న అయితే మటన్ కట్ చేస్తున్నారు. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పాపం మా అక్కకైతే ఫీవర్ వస్తుంది, బయట గాలి బాగా వస్తుందని మా అక్క అయితే ఇట్లా టవల్ కట్టుకున్నదన్నమాట. మా వాళ్ళందరూ ఇక్కడ మటన్ పోగు చేస్తారు కదా, అంటే అందరికీ సరి సమానంగా రావాలని ఇక్కడ పోగు చేస్తున్నారు మటన్ని. మా వాళ్ళందరూ ఇక్కడ గిన్నెలు పట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ మా పెద్ద డాడీ అయితే అందరికీ సరి సమానంగా మటన్ ఇస్తున్నాడు. మా అక్క అయితే ఇప్పుడు పొయ్యి మీద వాటర్ చల్లి బొట్టు పెడుతుంది. ఇక కుంకుమ మర్చిపోయాము మేము, ఏమనుకోకండి. అక్కడ మటన్ ఇస్తున్నారని ఇక్కడ వంట చేస్తున్నారు. ఏమో వర్షం పడుతుందేమోనని తొందరగా వంట ప్రిపేర్ చేస్తే అయిపోతుంది కదా అని మా అక్క అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. పానిపర్రి వర్షం స్టార్ట్ అయ్యింది. కుంకుమ మర్చిపోయినాం, ఏమనుకోకండి ఫ్రెండ్స్. కుంకుమ మర్చిపోయినాం. ఇలా బండలు పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేస్తారు. కాకపోతే మేము కుంకుమ మర్చిపోయినాం. ఇటేమో మా అక్క చేస్తుంది. గాలి స్టార్ట్. వర్షం స్టార్ట్ అయింది. అరే సారీ గాలి స్టార్ట్ అయింది. మేము అక్కడ ఒక 2-3 అవర్స్ అలానే కూర్చున్నాం అన్నమాట. అప్పుడు గాలి రాలే, వర్షం రాలే. మేము కరెక్ట్ వంట ప్రిపేర్ చేద్దామన్న టైంకే గాలి స్టార్ట్ అయ్యింది, వర్షం స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కువ కూడా పడలే, కొంచెం లైట్గానే పడింది. నేను కూడా సేమ్ ఇక్కడ మా అక్కలాగానే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే ఫుల్ గాలి స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళందరూ మటన్ మీద దుబ్బ పడుతుందని మా వాళ్ళు ఇక్కడ సాపని అడ్డుగా పెట్టారు. ఫుల్ వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ వర్షం ఆగిపోయింది. ఇప్పుడు మా వాళ్ళందరూ వంట స్టార్ట్ చేసిర్రు. కొంచెం లైట్గా గాలి వస్తుంది. ఆ గాలికి ఆ పొగంతా కళ్ళకే వస్తుంది. అందరూ వంట ప్రిపేర్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేయాలి. మా అక్క అయితే కుక్కరే తెచ్చుకుంది మా అక్క.
పొయ్యి మీద ఎప్పుడు గరిట తిప్పుతుందని ఒకేసారి కుక్కరే తెచ్చు. ఇక్కడైతే మటన్ అందరికీ సమానంగా పంచుతున్నారన్నమాట. ఇదేమో సొలై అయితే సూపర్ ఉంటుంది, మా బంజారాలకి ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ సొలై కూడా అందరికీ సమానంగా పంచుతున్నారు. అక్కడ ఇంకా మటన్ ఇవ్వలే, మా ఇక్కడ ఆనియన్ ఫ్రై చేస్తుంది. మటన్ రాకముందే ఆనియన్ ఫ్రై చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మటన్ రాకముందే చికెన్ చేస్తున్నా. మటన్ రాకముందే మటన్ రాట్లే మరి చికెన్ చేస్తున్నా. చికెన్ కదా ఇది కాదు, చికెన్ చూపి అక్క. ఇక్కడైతే మా వాళ్ళందరూ వంట ప్రిపేర్ చేస్తున్నారు, స్టార్ట్ చేసిర్రు. మటన్ రాకముందే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నారు. నేనైతే మా అక్క జుట్టు చూస్తున్నాను. ఇట్లా విలేజ్లో కట్టుకుంటారు కదా, సేమ్ అలానే కట్టుకున్నది మా అక్క. మా అక్కను చూసి నా కూతురు కూడా సేమ్ అలానే కట్టుకున్నది. మా అక్క పెద్ద, సెకండ్ నేను థర్డ్ సెకండ్ అక్క. మీ వదిన అందరికన్నా పెద్ద కానీ అందరికన్నా చిన్నగా ఉన్నాం. తిన్నారాక హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? సేమ్ అలానే నిన్ను కూడా చూసుకున్నది. నిన్ను జుట్టు కూడా పెద్దగా ఇక్కడైతే సొలై వచ్చేసింది, ఇంకా మటన్ రాలేదు. సొలై అయితే సూపర్ ఉంది. పెద్ద కొడుకు సొలై తింటుండు. ఫైనల్గా మటన్ అయితే వచ్చేసింది. నేను కూడా ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను. మా అక్కకి మా బావ ఇక్కడ హెల్ప్ చేస్తుండు. బావా హాయ్ చెప్పవా. మా అక్క అదృష్టవంతురాలు, మా బావ హెల్ప్ చేస్తాడు మా అక్క. काय खा रही है, काय और नाम खाली गाय हनु लेडो भाई फर्स्ट खाली गाय गुगार ఫైనల్గా ఎండ్ అయితే వచ్చిందన్నమాట. మేమైతే ప్రశాంతంగా తిని వండుకొని వెళ్ళిపోయాము. అసలు ఇక్కడ వర్షం పడుతుందని ఫుల్ భయపడ్డాం, కానీ ఎండ్ అయితే వచ్చేసింది. ఆ విజిల్కి మేమందరం ఉరకాలి ఇక. అది కాదు, ఇది సుక్క ఇది ముక్క కానీ కదా, అందుకే అనమాట. ఈ సుక్క ఇది ముక్క మా అక్క నాకు కొడుతుంది. బాయ్ ఎట్ట విజిల్ పాడతా బాయ్ పాడ బాయ్ ఎట్ట పాడ లలి బాయ్ పాడి అమ్మ లాస్ట్ अच्छा काय देनी बाई మా అక్క కుక్కర్ విజిల్ వచ్చింది రో. వాళ్ళ మామ
సెకండ్ మా సెకండ్ కొంచెం అబ్దు సెకండ్ మామ. ఫైనల్గా వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. అందరం ఒకే దగ్గర కూర్చొని తింటే సూపర్ ఉంటుంది కదా. ఇలా ఒక్కసారైనా బయటికి వెళ్ళాలనిపించింది, నాకైతే మస్తు అనిపించింది. ఇప్పుడు మేమైతే తింటున్నాము. Hi friends. Yo. दाबो జారుతుంది పడతారు. भाई
ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వనభోజనాలు ముగిసిపోయాయి. బాయ్ 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 అందరికీ టాటా టు యూ బాయ్ 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 బాయ్. మొత్తానికి వన భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. డాన్స్ అవన్నీ చేసేసరికి